హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. ఇదైతే నా రెసిపీ కాదు, ఇదైతే మా నాన్న రెసిపీ. ఆయన చాలా బాగా చేసేవారు. ఈ కర్రీ మాత్రం మాకైతే చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఊరెళ్ళినా ఇలా ఫిష్ తెచ్చేసి ఇలా వండేవారండి. మాకేమో పులుసు వేసి వండితే నచ్చేదండి, కానీ ఒకసారి మా నాన్న ఇలా వండారు. తర్వాత ఇక ఈ కర్రీకి మేము ఫ్యాన్ అయిపోయాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అని కాదండి, చికెన్ ఫ్రై చేసినా కూడా చాలా క్విక్గా అండ్ టేస్టీగా చేసేవారు. అలా ఎంత ట్రై చేసినా నాకైతే ఆ టేస్ట్ రాదండి. చాలా బాగా చేసేవారు. ఫిష్ కర్రీ మాత్రం చింతపండు పులుసు లేకుండా టొమాటో మాత్రమే వేసి చేసుకుంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా ఫిష్ని అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఈ కర్రీ కోసం. అలా ఫ్రై చేసుకొని ఈ కర్రీ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ కర్రీ. ఈ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే కేజీ వరకు ఫిష్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఫిష్లోకి సాల్ట్ అలాగే నిమ్మరసం వేసి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కారాన్ని అయితే వేసేసుకోవాలండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న కారం ఉప్పు అంతా ఫిష్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపి పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. ఇలా ఇది ఫిష్ అనేది 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకుంటే మనం వేసుకున్న కారం అంతా ఫిష్కి పట్టేస్తుంది చక్కగా. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని అయితే ఆయిల్లోకి వేసేసుకోండి. ఇలా ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత 2 వైపులా మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఫిష్ ముక్కలు అనేది బాగా క్రిస్పీగా అవ్వాలండి, అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది. ఇలా మంచిగా ఫిష్ ముక్కల్ని 2 వైపులా మంచిగా వేయించేసుకోండి. ఇలా క్రిస్పీగా అవ్వాలి. ఇలా మిగతా ఫిష్లను కూడా ఆయిల్లో వేసేసుకొని 2 వైపులా లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోండి. మనకి ఇలా వేయించేసుకోవడం వల్ల లోపల ముళ్ళులు ఉన్నా కూడా తినేటప్పుడు అంత ఇబ్బంది ఏముండదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా వేయించుకోవడం వల్ల. ఇలా 2 వైపులా వేయించుకున్న ఫిష్ని ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. ఇలాగే మనం తీసుకున్న ఫిష్ ముక్కలన్నిటినీ వేయించేసుకోవాలండి. ఇలా వేయించి వీటన్నిటిని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని మనం ఫిష్ వేయించుకున్నాం కదా, అదే ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇంకొక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ ఆయిల్ని ఇందులోకి వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పెద్దవి ఉల్లిపాయలు ఒక 3 వరకు తీసేసుకోండి. మనకి ఈ కర్రీలోకి ఉల్లిపాయ టొమాటో అనేది గ్రేవీని ఇస్తుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు కాసేపు మగ్గిన తర్వాత ఒక 3 వరకు పచ్చిమిర్చి వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసేసుకోవాలి. ఇలా పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇవి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేది కాసేపు మగ్గుతాయి మనం పసుపు వేసేసుకున్న తర్వాత. అలాగే ఇప్పుడు టొమాటో ముక్కలు వేసేసుకోవాలి. ఒక పెద్ద సైజులో ఉన్నవి 3 టొమాటోలు తీసేసుకొని ఇలా పొడుగుగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న టొమాటోల్ని వేసేసుకోవాలి. ఇలా టొమాటో ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలిపేసుకుంటూ కుక్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం రుచికి సరిపడా ఉప్పునైతే వేసేసుకోండి. ఇలా ఉప్పు వేయడం వల్ల టొమాటో ముక్కలు అనేది తొందరగా మగ్గుతాయి. ఇలా ఉప్పు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని టొమాటో ముక్కలు అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోండి. ఇలా టొమాటో ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే
గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోనే 2.5 టీ గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసేసుకోవాలండి. మనకి సరిపోతుంది కరెక్ట్గా మనం వేసుకున్న వాటర్ అనేది గ్రేవీలోకి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నిటిని ఈ కర్రీలోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. మనకి 10 నిమిషాలకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనకి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ఈ ప్రాసెస్లో ఈ ఫిష్ కర్రీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మామూలుగా రెగ్యులర్గా అయితే చింతపండు పులుసు వేసి చేసుకుంటాం కదా, ఇలా ఒక్కసారి అయితే టొమాటో వేసి చేసేసుకోండి. చాలా బాగుంటుంది అండ్ ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. ఫిష్ తినని వారు కూడా ఇలా ఒకసారి వండి పెట్టారంటే వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.